నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. నేత వృత్తికి సంబంధించి నేత కార్మికులను ఎవరు కూడా ఇబ్బంది పెట్టవద్దు. వారి వృత్తిని వారు స్వేచ్ఛగా చేసుకొనివ్వండి. మనం బట్టలు వేసుకుంటున్నాం కదా, బట్టలు నేసే వారి పట్ల గౌరవంగానే ఉందాం కానీ ఇబ్బంది పెట్టవద్దనేది మా విన్నపం మిత్రులారా. ఎందుకంటే మిత్రులారా, ఈ నేత కార్మికులకు సంబంధించి చాలా సమస్యలు మా దగ్గర దాకా వస్తున్నాయి. కొన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న విషయం మీకు తెలిసిందే. నేత కార్మికులు కుల వృత్తి మీద అభిమానంతోనో లేక బతుకు తెరువు కోసమో ఆ వృత్తిలో కొనసాగుతున్నారు. బొంబాయి, భీమండి, సోలాపూరు, సూరత్, అహ్మదాబాదు ఇట్లా ఎక్కడ పవర్ సాంచలు ఉంటే అక్కడికి వెళ్ళి పనిచేసుకొని కుటుంబాన్ని పోషించుకోవడమే నేత కార్మికులు తెలుసు. ఎవరిని మోసం చేయడం నేత కార్మికులకు తెలిసిన విద్య కాదు. వారికి తెలిసిందల్లా ఒకటే, కష్టపడి పని చేయాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇది నేత కార్మికుల దినచర్య. కాబట్టి నేత కార్మికులను ఎవరు ఇబ్బంది పెట్టవద్దు. నేత కార్మికులను అనవసరంగా ఇబ్బంది పెడితే పద్మశాలి సమాజాన్ని ఇబ్బంది పెట్టినట్టుగానే మేము భావిస్తాం. మిత్రులారా, విషయం ఏంటంటే మిత్రులారా, గతంలో వివిధ రాష్ట్రాలకు వలస వెళ్ళి సాంచి నడిపేవారు ఇప్పుడు కూడా చాలా చోట్ల ఉన్నారు. కానీ కొద్దిమంది ఇక్కడే ఇంటి దగ్గరే ఉండి ఆకిట్లోనో ఇంటి వెనుకనో 2 సాంచీలు 3 సాంచీలు పవర్ లూమ్స్ వేసుకొని నడుపుకోవాలని కొద్దిమంది ఇంటి ముందటనో ఇంటి వెనుకనో పవర్ లూమ్స్ వేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే, వారు అక్కడ సాంచీలు వేసుకోవడం వల్ల ఆ వీధిలో ఉండేవారికి ఆ సాంచల సప్పుడు వల్ల మాకు ఇబ్బంది అవుతుందని కొద్దిమంది ఫిర్యాదులు చేస్తున్నారు. గతంలో కూడా ఒక వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అది కాకుండా మొన్న ఒక 15 రోజుల క్రితం కూడా ఒక సోదరు నాకు ఫోన్ చేసింది. అన్న, మేము గతంలో భీమంలో ఉంటుండే మా ఆయన ఇక్కడికి వచ్చి పని చేసుకుంటారు, 2 సాంచలు వేసుకుంటే పక్క వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని అని చెప్పి ఫోన్ చేస్తే, అప్పటికప్పుడు నేను ఆ పక్క వాళ్ళ నెంబర్ తీసుకొని, పాప వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నట్టున్నారు, నేను చెప్పగానే వాళ్ళు కూడా నిశ్శబ్దం అయిపోయింది. కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే, నిన్న కూడా ఒక ఒక వాయిస్ రికార్డు దీనికన్నా ముందు ఒక అప్లోడ్ చేసి చూడండి ఇట్లా. ఇక్కడ సాయంపేట గ్రామ మండలం హన్మకొండ జిల్లాలో ఒక నేత కార్మికుడు, అతను చేసిన తప్పు ఏంటంటే, ఆడికిడికి ఏం వెళ్ళిపోవాలి, భీమనికి బొంబాయికి పోవడేందుకు, సిరిసిల్లకు పనిచేసేందుకు, నా ఇంటికాడ ఇంత ఖాళీ జాబ్ ఉంది కదా అని ఇంటి ముందట 4 సంచులు వేసుకుంటే, ఆ పక్కనున్న వ్యక్తి కోర్టులో పిటిషన్ వేసిందట, వీళ్ళపైన కేసు వేసిందట, ఇంట్లో సంచులు తీసేయాలని. ఇది ఎంతవరకు సబబు? ఇప్పుడు నేత వృత్తి అనేది కులవృత్తి కదా, కులవృత్తి కదా. ఎవరి కులవృత్తిని వారు స్వేచ్ఛగా వేసుకొని ఇవ్వాలి కదా, అవునా కదా మిత్రులారా? ప్రభుత్వాలు అంతంత మాత్రంగా మర్చిపోయిన నేత కార్మికుడిని పోనీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పని చేసుకుంటా అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇంతవరకు సబ్బు. ఇలా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా, చాలా ప్రాంతాల్లో ఇప్పుడు సిరిసిల్ల కానివ్వండి, సిరిసిల్ల కానివ్వండి, కొత్తపల్లి కానివ్వండి, ఇటు గర్చకుర్తి కానివ్వండి, ఇంకా చాలా ప్రాంతాల్లో సాంచలు వేసుకొని నడుచుకుంటున్నారు. మరి ఆ ప్రాంతాల వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు. కానీ కొన్ని ప్రాంతాల వారు మాత్రం ఈ పవర్ రూమ్స్ వేసుకోవడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడం, రకరకాలు చేస్తున్నారు. నేత కార్మికులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే వారికి ఉపాధి దూరం చేస్తున్నారు. ఇక వాళ్ళు ఆ నేత వృత్తి చేయడమే వాళ్ళు చేసిన పాపం అన్నట్టుగా కొద్దిమంది ప్రవర్తిస్తున్నారు. ఇది సరికాదు, సబబు కాదు. ఎందుకంటే నేత వృత్తి అనేది పద్మశాలిల కుల వృత్తి. వారిని స్వేచ్ఛగా చేసుకొనివ్వండి. వారి ఇంట్లో వారు హాయిగా స్వేచ్ఛగా చేసుకుంటారు. మీకు ఇబ్బంది అనిపిస్తే రాత్రి కూడా పని పెడతారు, పొద్దున్న దాకా నడుపుతారు. పొద్దున్న దాకా కూడా నడపద్దు, బంద్ పెట్టాలి, సాంచలు పీకేయాలంటే వాళ్ళు పిచ్చం అడుక్కోవాలన్నా? ఇది మిత్రులారా, ఈ వీడియోను ప్రతి నేత కార్మికులు షేర్ అయ్యే విధంగా షేర్ చేయండి. ఎందుకంటే చాలా చోట్లలో నేత కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇంటి ముందట 2-3 సాంచలు వేసుకుంటే ఆ పక్కవారు ఈ పక్కవారు వచ్చి నువ్వు సాంచలు వీకే అని వదిలిపెడుతున్నారట. అంటే ఇక మీరు నడుపుకోవద్దు, అడక తినాలని విధంగా చేస్తున్నారు. ఇది సబబు కాదు. అదేవిధంగా ఏం చెప్తున్నా అంటే, ఈ నేత కార్మికులకు ఈ నేత వృత్తి విషయంలో ఇబ్బందులు పెట్టినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పద్మశాలి నాయకులు, పద్మశాలి యువకులు
ఖచ్చితంగా వారికి అండగా ఉండండి. వారిని ఏకాకి చేయొద్దు. పద్మశాలి కులవృత్తిని కాపాడుతున్న వారు నేత కార్మికులు. పద్మశాలి ఐక్యత అంటే ఏంటిది? మనోడు కష్టంలో ఉన్నప్పుడు అండగా ఉండడమే కదా ఐక్యత అంటే. మన మార్కండేయ గోత్రమోడు ఇబ్బందులు పడుతుంటే మన మార్కండేయ గుళ్ళకి పోతే మార్కండేయ స్వామి క్షమిస్తాడా? అవునా కాదా? కాబట్టి దీని విషయంలో ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. నేత కార్మికులు స్వేచ్ఛగా వారి ఇంట్లోనో, వారి ఆకిట్లోనో, వారి ఇంటెనకనో సాంచలు వేసుకుంటారు, నడిపించుకుంటారు. ఆ విధంగా ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయాలి. అదేవిధంగా నేత కార్మికులారా, మీరు మీ ఇంటి ఆవరణ లోపల మొగ్గం వేసుకున్నా, సాంచలు వేసుకున్నా, ఎవరిని ఇబ్బంది పెడితే ఎవరు అధైర్యపడకండి. మీకు ఎవరు లేరనేటువంటి భయం కూడా మీకు వద్దు. మీరు తక్షణము మీ సమస్యను మా దృష్టికి తీసుకురండి. ఇక్కడ మా వాట్సాప్ 7675800192 ఉంటుంది. వాట్సాప్ అక్కడ మెయిల్ ఐడి ఉంటుంది. మా దృష్టికి తీసుకురండి. మీకు నేత వృత్తి విషయంలో ఏ సమస్య వచ్చినా సరే ఇమ్మీడియట్లీ మా దృష్టికి తీసుకురండి. ఎవరు ఊరుకున్నా వాసాలక్ష్మణ ఊరుకోడు, ఉపేక్షించాడు. పద్మశాలి జిఎస్టీ కూడా ఊరుకోడు. ఈ మిత్రులారా, ఈ వీడియోను ప్రతి నేత కార్మికులకు షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది నేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి నేత కార్మికుల విషయంలో, నేత వృత్తి విషయంలో ఎవరు ఇబ్బంది పెట్టవద్దు. ఎవరిని ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకురండి. ఆయా ప్రాంతాల్లో పద్మశాలి నాయకులారా, మీరు నేత కార్మికులకు అండగా ఉండండి. అట్లాగే ఈ పద్మశాలి జిఎస్టీ ఛానల్ను ప్రతి పద్మశాలి సోదరు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం ప్రతి పద్మశాలి సోదరుని షేర్ చేయండి మిత్రులారా. షేర్ చేయండి, సపోర్ట్ అందించండి. జై పద్మశాలి.